విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో టేబుల్స్, కంప్యూటర్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో టేబుల్స్, కంప్యూటర్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ప్రమాదం ఎలా జరిగింది? కార్డియాలజీ విభాగంలో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మహేశ్వరి, అకస్మాత్తుగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి డేటా ఎంట్రీ రూమ్లో మంటలు వ్యాపించాయి. మంటలు రావడాన్ని గమనించినటువంటి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. తొలుత మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా మనం చూడొచ్చు, ఈ సమీపంలో ఉన్నటువంటి ఈ రూమ్లన్నిటికీ కూడా దట్టమైనటువంటి పొగ వ్యాపించింది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపుగా 43 మంది పేషెంట్స్ని ఇతర వార్డులకు తరలించామని చెప్పి కొద్దిసేపటి క్రితమే సూపరింటెండెంట్ వాణి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఇక్కడ ఉన్నటువంటి రోగులకు మాత్రం తీవ్ర ఇబ్బంది తలెత్తినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, పూర్తిగా వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చేసుకొని వాళ్ళ ఎక్విప్మెంట్ ధరించి పూర్తిగా కూడా వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వాసుపల్లి గణేష్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని అలాగే ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకున్నారు. సరే, ఎలా చూడాలి? కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. పేషెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇది షియర్ నెగ్లిజెన్స్ కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ కూడా ఈ మధ్యకాలంలో తగ్గింది ఈ హాస్పిటల్స్లోని. రీసెంట్లీ మనమేమో ఒక ఇన్సిడెంట్ చూసాము, కంప్లీట్ పవర్ ఫెయిల్యూర్ ఇన్సిడెంట్ చూసాము. ఆ తర్వాత ది డిపార్ట్మెంట్ పీపుల్ ఒక మీటింగ్ కూడా కాల్ చేయలేదు, పోస్ట్ మార్టం చేయలేదు దాంట్లోని. వై ద పవర్ షార్టేజ్, పవర్ కట్ హస్ కెన్ హ్యాపెన్ అని చెప్పి. ఇప్పుడు చూస్తే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. బట్ దిస్ డేటా ఎంట్రీ ఆపరేటింగ్ సెంటర్ ఏమో ఇట్స్ క్లోజ్డ్ ఆల్వేస్. ఇక్కడ ఆపరేషన్స్ ఏం లేదు అసలు. ఓకే, డైలీ ఆపరేషన్స్ ఏం చేయట్లేదు, అంటే ఎంట్రీస్ ఏం చేయట్లేదు. బట్ ఏమో పొగలు వచ్చాయి, మంటలు వచ్చాయి అని అంటున్నారన్నమాట. సో దిస్ ఇస్ అ కేర్లెస్నెస్. షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణాలు అంటే ఓవర్లోడ్. ఇంత ఓవర్లోడ్ జరిగిందంటే ఇది కేవలం ఏంటంటే నెగ్లిజెన్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఫెయిల్యూర్ అయిపోయిందన్నమాట. సో నేను చెప్తాను ఏంటంటే కలెక్టర్ గారు దీన్ని ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ షుడ్ కాల్ ఏ మీటింగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంటల్ పీపుల్, కోఆర్డినేట్ చేసుకోవాలి ఇక్కడ ఉండేది. దెన్ కేజీహెచ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సూపరింటెండెంట్ వర్కింగ్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ది ఏపీడీసీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏపీడిఎం ఉంది. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పిలిచి చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ప్లగ్లోంచి ఫైర్ వచ్చిందని అంటున్నారు, బట్ మాకేదో అలా కనిపించలేదు. లక్కీగా ఏంటంటే ఈ ఫైర్ వచ్చినా కానీ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి తెలియజేస్తాను. బట్ ఇవి ఇంకా ముందు రోజు జరగకూడదు. ఆల్రెడీ 2024 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐఆర్సీ యూనిట్లో ఒకటి జరిగింది ఫైర్ ఇన్ ద ఫిఫ్త్ ఫ్లోర్. అప్పుడు కూడా ఇదే రకంగా ఫైర్ జరిగితేనేమో దాన్ని ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ఆపడం జరిగిందన్నమాట.
ఇప్పుడు మళ్ళీ ఈ 25లో జరుగుతూ ఉందన్నమాట. కేజెస్లో ఎప్పుడు ఇంతకుముందు ఇలా జరిగేది కాదు గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇట్ ఇస్ షియర్ నెగ్లిజెన్స్ అన్నమాట. దీని మీద దృష్టి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కూడా, ఎస్పెషలీ అది నీకు ఎవరు ప్రాణాపాయ పరిస్థితులు ఉండేవాళ్ళు ఇక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. మంటలు మరీ ఎక్కువైతే కనుక ఇబ్బంది తలెత్తది. మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఏమీ లేకనే మంటలను ప్రాథమిక దశలో అదుపులోకి తీసుకురాలేకపోయారు అనేది కూడా నడుస్తుంది. అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉండే కార్డియాలజీ బ్లాక్లోనేమో ఎక్కువగా ఉండే హార్ట్ పేషెంట్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం కానీ ఈ ఆక్సిజన్ సప్లై కానీ ఇమీడియట్గా రాకపోయినా సరే, లేదంటే ఈ కెమికల్ గ్యాసెస్ అన్నీ కూడా వాళ్ళు కానీ ఇన్హేల్ చేసినట్లయితే ఇమీడియట్గా ఊపిరాడకుండా చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది వాస్తవం ఇది. బట్ ఫార్చునేట్లీ ఇట్ హెస్ హ్యాపెండ్ ఏంటంటే మన విశాఖపట్నంలో మరి ఇప్పుడేమో మార్గశిర మాసంలో అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. కనకమేశ్వర అమ్మవారే ఈ రక్షించిందని చెప్పి అనుకోవచ్చు ఈ కేజెస్ని. లేదంటే చాలా ప్రాణాలు పోయి ఉండవలసింది. ఎందుకంటే కార్డియాలజీలోనేమో ఇమీడియట్గా తీసుకుని వెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఐసీయూ బ్లాక్లో షిఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రమాదం చాలా తీవ్రంగా ఉండేది అన్నమాట. బట్ ఫార్చునేట్ అని చెప్పి నేనైతే తెలియజేస్తాను. ఎస్పెషలీ ద టీమ్ వర్క్ చేశారు వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. వాళ్ళకైతే అప్రిషియేట్ చేయాలి, వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాలి వాళ్ళకి. బట్ నెగ్లిజెన్స్ మాత్రం డిపార్ట్మెంటల్ పీపుల్ది కనిపిస్తూ ఉంది, ఈ కూటమి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. మంత్లీ రివ్యూస్ ఎక్కడ కూడా జరగట్లేదు ఈ కేజెస్లో అని ఎప్పటికప్పుడు. ఎందుకంటే నేనే చెప్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అనిల్.